తన కాలుతో తొక్కగలిగినటువంటి ఏనుగు తొక్కడం మానేసి తన మీద ఎక్కడానికి తానే సాధన అవుతుంది. తనని పొందడానికి తానే అనుగ్రహిస్తాడు వినాయకుడు. ఆయనే మిమ్మల్ని అనుగ్రహించి మిమ్మల్ని తన నెత్తి మీద ఎక్కించుకుంటాడు. అంత సులభుడు. కాబట్టి గజానన ఎంత పెద్ద పని చేస్తాడు. ఇదేమిట్రా నాకింత చిన్న పని అడగడం ఏమిట్రా అని అండో, మీకు ఎంత చిన్న పని చేసి పెడతాడు. సుముఖశ్చైకదంతస్య కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో వినాయకః ధూమకేతుర్గణాధ్యక్ష పాలచంద్రో గజాననః వక్రతుండః. ఆయన యొక్క తొండం ఇలా పక్కకి కుడి పక్కకి తిరిగి ఉంటుంది. ఆ తిరిగినటువంటి తొండాన్ని మీరు జాగ్రత్తగా చూస్తే అది చాలా అందంగా ప్రణవాకృతిని పొంది ఉంటుంది. ప్రణవాన్ని సాకార దర్శనం చేయాలంటే 2 చోట్లే అంటారు పెద్దలు. హనుమ సీతారామ లక్ష్మణులు ఉంటే ప్రణవం. అకార ఉకార మకార అన్న నాదం హనుమ ఓంకారం. అలాగే ఏనుగు తొండం తిరిగి ఉంటే అది ప్రణవాకారం. కాబట్టి వక్రతుండ శూర్పకర్ణో. శూర్పకర్ణం అంటే చాటలంతంత చెవులు ఉన్నవాడు. మీరు వెళ్ళి ఆయనకి ఏం చెప్పినా వింటాడు. కానీ వీడికి నేను ఇది ఇవ్వచ్చా ఇవ్వకూడదా ఆలోచించి ఇది ఇస్తే వీడు పాడైపోతాడరా అనుకుంటే చాటలో చెరిగి మంచి నుంచి చెడును అవతల పారేసినట్టు పిల్లాడు తెలియక ఏదో ఇలాంటివి అడుగుతుంటారని చెరిగి అవతల పారేస్తాడు.